wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో వెబ్సైట్కి ఏ అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అవుతుంది అండ్ ఎగ్జామ్కి ఈజీగా రాయగలరు. సో చాలామంది తొందరపాటులో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందని తొందరలో మిస్టేక్ చేస్తున్నారు. మిస్టేక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది చాలా కష్టము ఎడిట్ చేయడము. కాబట్టి అప్లై చేసే ముందే నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని ప్రకారంగా ఉంచుకోండి. అప్పుడే అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అనేది మనకు హాల్ టికెట్ నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ది అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబరు మీరు రాసి పెట్టుకోవాలి. సెకండ్, హాల్ టికెట్ నంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ది ఈక్వలెంట్ది హాల్ టికెట్ నంబర్ రాసి పెట్టుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమో అనేది మనకు సరిపోతుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ. ఇది అందరికీ కాదు, ఎవరైతే ఎస్సీ కేటగిరీలో సీట్ కావాలనుకుంటున్నారో, ఎస్టీ కేటగిరీలో సీట్ కావాలనుకుంటున్నారో, అదర్వైజ్ బీసీ కేటగిరీలో సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే, ఇది అందరికీ కంపల్సరీ కాదు. అండ్ ఆధార్ నంబర్ రాసి పెట్టుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ అయితే ఎన్సీసీ, తర్వాత స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఇప్పుడు మనకు వాల్యూ తెలియదు, కానీ కౌన్సిలింగ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మన దగ్గర సర్టిఫికేట్ ఉన్నా ఇప్పుడు కనుక మనం ఎంటర్ చేయకపోతే తర్వాత కష్టం. సో అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు 1 lakh ఆర్ అప్ టు 2 lakh, ఓకే, ఆర్ మోర్ దెన్ 2 lakh. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ అయి ఉంటే బెటర్. మోర్ దాన్ 2 lakh, 2 lakh, బిలో 2 lakh అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ టు ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి. అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా ఓల్డ్ది కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉంచుకోవడం అయితే బెటర్. అండ్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు అంటే దీని కేటగిరీకి సపోర్టు ప్లస్ తర్వాత మనకు వచ్చే రీఎంబర్స్మెంట్ కూడా పనికొస్తుంది. అండ్ స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ ద లోకల్ స్టేటస్. లాస్ట్ 12 years మీది కనుక స్టడీ సర్టిఫికేట్ ఏపీలోనే ఉంటే ఇది అవసరం లేదు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎంసెట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా వీడియో చూసి తర్వాత మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి.